విద్యార్థులకు పరీక్షలు పెట్టే ఉపాధ్యాయులు ప్రస్తుతం పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటున్నారు. అందుకు కారణం టెట్ నిబంధన. ఒకప్పుడు కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి మాత్రమే పరిమితం అనుకున్న ఈ నిబంధన ఇప్పుడు దశాబ్దాల సర్వీస్ ఉన్న పాత ఉపాధ్యాయులకు తప్పనిసరిగా మారింది. ఈ విషయంపై ఈ ఏడాది మేలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2010 కంటే ముందు విధుల్లో చేరిన ఉపాధ్యాయులు కూడా టెట్ పరీక్షకు అర్హత సాధించాలని స్పష్టం చేసింది. నిజానికి దేశవ్యాప్తంగా ఇదే హైరానా నడుస్తోంది ప్రస్తుతం. ఓవైపు న్యాయస్థానం ఆదేశాలను గౌరవిస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయులు పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. ఇంతకీ టెట్ నిబంధన విషయంలో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పేంటి? ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా మళ్లీ ఇలా ఎందుకు పరీక్ష రాయాల్సి వస్తోంది? పూర్తి వివరాలు ఈ కథనంలో. రాష్ట్రంలో దాదాపు 1.8 లక్షల నుంచి 2 లక్షల వరకు ప్రభుత్వ ఉపాధ్యాయులు వివిధ యాజమాన్యాల కింద విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో సింహభాగం మంది ప్రస్తుతం పరీక్షలు రాసేందుకు సన్నద్ధమవుతున్నారు. అదే ఉపాధ్యాయుల అర్హత పరీక్ష. అందుకు కారణం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు. ఈ ఏడాది మే 29న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన అత్యున్నత ధర్మాసనం ఉపాధ్యాయుల రివ్యూ పిటిషన్లను కొట్టివేస్తూ కీలక తీర్పు వెల్లడించింది. విద్యా హక్కు చట్టం ప్రకారం పిల్లలకు నాణ్యమైన విద్య అందటం రాజ్యాంగబద్ధమైన హక్కు అని తెలిపింది. ఉపాధ్యాయుల ఉద్యోగాల కోసం పిల్లల భవిష్యత్తుతో రాజీ పడలేమని స్పష్టం చేసింది. సర్వీసులోని ఉపాధ్యాయులందరూ టెట్ పరీక్షకు ఉత్తీర్ణత తప్పనిసరి అని తేల్చి చెప్పింది. టెట్ పాస్ కావడానికి గతంలో ఇచ్చిన గడువును ఏడాది పొడిగిస్తూ 2028 ఆగస్టు 31 వరకు అవకాశమిచ్చింది. అదే ఆఖరి అవకాశమని, భవిష్యత్తులో గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేసింది. మరికొన్ని కీలక విషయాలు కూడా కోర్టు చెప్పింది. టెట్ పరీక్షకు అర్హత సాధించకపోతే ఉద్యోగాల నుంచి తొలగించడం లేదా నిర్బంధ పదవీ విరమణ తప్పదని హెచ్చరించింది. పదవీ విరమణకు 5 ఏళ్ల కంటే తక్కువ పదవీ కాలం ఉండి దాదాపు 57 ఏళ్లు పైబడిన సీనియర్ ఉపాధ్యాయులకు మాత్రం టెట్ పరీక్ష రాయటం నుంచి మినహాయింపునిచ్చింది. అయితే వీరికి ఎలాంటి పదోన్నతులు లభించవని తెలిపింది. ఉపాధ్యాయులకు తగినన్ని అవకాశాలు కల్పించడంతో పాటు వారు ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత విద్యాశాఖ అధికారులు ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు 2025లో ఒక కీలకమైన తీర్పునిచ్చింది. ఆ తీర్పు ప్రకారం 2010కి ముందు ఉన్న ఉపాధ్యాయులు కూడా, ముందు సర్వీస్లోకి వచ్చిన ఉపాధ్యాయులు కూడా టెట్ క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఏర్పడింది. రిటైర్మెంట్కి 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉంటే ఆ ఉపాధ్యాయుడు టెట్ క్వాలిఫై అవ్వాలి. ఒకవేళ అంతకంటే తక్కువ కాలం ఉంటే వారు క్వాలిఫై అవ్వకపోయినా పర్వాలేదు, కానీ ప్రమోషన్ పొందాలంటే మాత్రం టెట్ క్వాలిఫై అవ్వాలనేది మార్గదర్శకాలు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుడికి టెట్ అనేది అనివార్యమైంది. మరి సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం వెనుకున్న కారణాలేంటని చూస్తే, దేశంలో ప్రాథమిక విద్యకు సంబంధించి 1వ తరగతి నుంచి 8 వరకు బోధించే ఉపాధ్యాయులకు కనీస ప్రమాణాలు ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టం 2009ని తీసుకొచ్చింది. దీని ఆధారంగా జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి 2010 ఆగస్టు 23న మార్గదర్శకాలు విడుదల చేసింది. అప్పటి నుంచి ఉపాధ్యాయ నియామకాలకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కనీస అర్హతగా మారింది. అయితే ఇక్కడే ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. 2010 కంటే ముందు విధుల్లో చేరిన ఉపాధ్యాయులకు ఇది వర్తించదనే ఉద్దేశంతో వారెవరూ ఇన్నాళ్లు టెట్ రాయలేదు. కానీ వారికి కూడా టెట్ వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అందుకోసం తప్పనిసరిగా పరీక్ష రాయాలని తేల్చి చెప్పింది. దీంతో రాష్ట్రంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చ నడుస్తోంది. అయితే రాష్ట్రంలో టెట్ రాయాల్సిన టీచర్లు సుమారు 80,000 వరకు ఉన్నారు. వీరిలో 56,000కు పైగా దరఖాస్తు చేశారు. ప్రస్తుతం వీరంతా పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటున్నారు. అయితే గత ఏడాది నిర్వహించిన టెట్కు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు 31,886 మంది హాజరు కాగా ఇందులో 15,239 మంది అర్హత సాధించారు. సుప్రీంకోర్టు తీర్పులను గౌరవించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందనేది
నిపుణులు చెబుతున్న మాట. అందుకే రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే టెట్ పరీక్ష నిర్వహిస్తోంది. జూన్ 5 నుంచి జూలై 5 వరకు దరఖాస్తుల స్వీకరణ, ఫీజుల చెల్లింపునకు అవకాశం కల్పించింది. ఆగస్టు 5 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. సెప్టెంబర్లో ఫలితాలు వెల్లడించనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్గా లేదా ప్రధాన ఉపాధ్యాయులుగా పదోన్నతి పొందాలంటే టెట్ పేపర్ 2 అర్హతను ప్రభుత్వం విధిగా చేస్తోంది. అలాగే 2028 లోపు మిగిలిన వారంతా ఉత్తీర్ణులు అయ్యేలా అవకాశాలు కల్పించాలని విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే ఇప్పుడు నిర్వహిస్తున్న టెట్ అనేది ఇన్ సర్వీస్ వాళ్ళకైతే కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనకి బయాలజీ స్కూల్ అసిస్టెంట్, ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్, మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ ముగ్గురు కలిపి ఒకే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అంటే ఒక బయాలజీ టీచర్ మ్యాథ్స్, ఫిజిక్స్ కూడా రాయాల్సి ఉంటుంది. ఇటువంటి మార్పు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రత్యేక టెట్ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరికీ ఒకే విధమైన పాస్ మార్క్ అనేది ఇవ్వాల్సిన 40% పాస్ మార్క్ ఇస్తే సరిపోతుంది. రెండోది ఇన్ సర్వీస్ టీచర్స్కి మళ్ళీ డిఎస్సి రాసే అవసరం లేదు కాబట్టి ఈ 20% వెయిటేజ్ లేకుండా పేపర్ కాఠిన్యత తగ్గించిస్తే బాగుంటుందనేది ఉపాధ్యాయ సంఘాలు కోరుకుంటున్నాం. ఈ విద్యా హక్కు చట్టంలో ఉపాధ్యాయులుగా ఎంపిక కావాలంటే సాధారణ అర్హతలతో పాటు టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా క్వాలిఫై కావాలని సెక్షన్ 23 సబ్ సెక్షన్ 1 చెప్పింది. దీని ప్రకారం మన రాష్ట్రంలో 2010 చట్టం తర్వాత 2012, 2014, 2018, 2025 4 డిఎస్సీలు జరిగింది. ఈ 4 డిఎస్సీల అభ్యర్థులు అందరూ కూడా టెట్ అర్హతతోనే ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. కానీ 2025లో సుప్రీంకోర్టు ఒక కేసులో చాలా స్పష్టంగా 2010కి ముందు ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు కూడా టెట్ అర్హత సంపాదించాలి అని తీర్పు చెప్పింది. అంటే 2010కి ముందు డిఎస్సీల ద్వారా ఎంపికైనటువంటి అభ్యర్థులు కూడా టెట్ అర్హత సంపాదించాలని చెప్పి దీని ప్రకారం దేశవ్యాప్తంగా సుమారు 20 లక్షల మందికి పైగా టెట్ అర్హత లేని వాళ్ళు ఉన్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వం నిర్వహిస్తున్న టెట్ పరీక్షపై ఇప్పటికీ కొందరు టీచర్లు, ఉపాధ్యాయ సంఘాలు అన్యమనస్కంగానే కనిపిస్తున్నారు. తరగతి గదుల్లో దశాబ్దాల అనుభవం ఉన్న తమను అర్హత పరీక్ష ఎదుర్కోవాలని అనడంతో విచిత్రమైన పరిస్థితుల్లో పడ్డామని అంటున్నారు. ఏదేమైనా 45 నుంచి 55 ఏళ్ల వయసులోని ఉపాధ్యాయులకు ఇప్పుడు మళ్లీ పుస్తకాలు పట్టి చైల్డ్ డెవలప్మెంట్, సైకాలజీ, మ్యాథ్స్ వంటి సబ్జెక్టులు చదవటం కత్తి మీద సాములా మారింది. ఇటీవల డిగ్రీలు పూర్తి చేసి రాత్రింబవళ్లు చదివే యువ టీచర్లతో కలిసి అదే పరీక్షా కేంద్రంలో కూర్చొని తాము పరీక్ష రాయటం ఇబ్బందికరంగా ఉందని అంటున్నవారు ఉన్నారు. గతంలో నిర్వహించిన కఠినమైన డిఎస్సి పరీక్ష రాసి మెరిట్ సాధించి ఉద్యోగాల్లో చేరామని ఇప్పుడు మళ్లీ కొత్తగా టెట్ పరీక్షతో పెద్ద పరీక్షనే ఎదుర్కొంటున్నామని అంటున్నారు. చాలా మంది 20-30 సంవత్సరాలు ఇంచుమించు 32 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్న ఉపాధ్యాయులు కూడా ఉన్నారండి. వాళ్ళందరికీ ఇప్పుడు ఒకేసారి టెట్ రాసి పాస్ అవడం అంటే చాలా ఇబ్బందిగా వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతున్నారు. కారణం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేము అప్పుడు 2000 డిఎస్సి సార్, నేను 2000 డిఎస్సి నేను రాసినప్పుడు సైకాలజీలో కొన్ని అంశాలు ఇప్పుడు లేవు. అవి సో కొత్తగా చేసిన అంశాల మీద మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే అవన్నీ కూడా చదవాల్సిన అవసరం ఉంది ఉపాధ్యాయులు. సో ఆ విధంగా ఆందోళనకు గురవుతున్నారు. కాంపిటేటివ్లో మార్క్స్ వేరుగా ఉంటాయి, ఇన్ సర్వీస్లో వచ్చేసరికి మార్క్స్ వేరుగా ఉంటాయి. కాంపిటేటివ్ టైంలో 20-25 ఇయర్స్లో క్వాలిఫై అవ్వడం అనేది చాలా చిన్న విషయం, అవకాశం ఉంటుంది. కానీ ఇంత వయసు వచ్చిన తర్వాత 50+, 45+, 50+ ఉన్న టీచర్స్ ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ మళ్ళీ రివైండ్ చేసి మళ్ళీ అప్ టు 10th స్టాండర్డ్స్ ఫాలో అయ్యి క్వాలిఫై అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. టెట్ పరీక్ష మరో సమస్యకు కారణంగా మారింది. అదేంటంటే, ప్రస్తుతం టెట్ దరఖాస్తులు, పరీక్షల వల్ల పాఠశాలల్లో పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. ఏళ్లుగా సెకండరీ గ్రేడ్ టీచర్లుగా పనిచేస్తూ స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందాలని ఎదురు చూస్తున్న వారికి టెట్ పేపర్ 2 తప్పనిసరి కావటం అడ్డంకిగా మారింది. ఈ నిబంధన వల్ల తమ కంటే జూనియర్లు టెట్ పరీక్షకు అర్హత సాధించి పదోన్నతులు పొందుతున్నారని, తాము మాత్రం కింది స్థాయిలోనే ఉండిపోవాల్సి వస్తోందని కొందరు సీనియర్ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి మేము కోరుతున్నటువంటిది ఏంటంటే, 2010కి పూర్వం ఏదైతే అర్హత పరీక్ష డిఎస్ అనేటువంటిది ఉంటుందో దాని ద్వారా ఎలక్ట్ అయినటువంటి వాళ్ళకు మినహాయింపు ఇవ్వండి. ఇప్పుడు దాదాపుగా 20 నుంచి 35 సంవత్సరాలు కలిగినటువంటి టీచర్లు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటిది రాయడం అనేటువంటిది మళ్ళీ ఉద్యోగానికి అర్హత సాధించేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి అదొక గందరగోళ పరిస్థితి అయిపోయింది. ఈరోజు పిల్లలకు సంబంధించి పాఠాలు చెప్పాలన్నా లేకపోతే టీచర్లే మళ్ళీ ఆ రోజు ఉన్నటువంటి సిలబస్ని తీసి పరీక్ష ఖచ్చితంగా పాస్ కావాలి. ఎందుకంటే ఒక అభద్రతా భావం అనేటువంటిది ఉంది దీంట్లో. నేను ఇప్పుడు కొత్తగా పిల్లలు ఎట్లా కాంపిటీషన్లో చదువుతున్నారు, వాళ్ళు 1 year 2 years అట్లా ఉద్యోగం కోసం అన్వేషిస్తూ వాళ్ళు కష్టపడుతుంటారు.
ఆ విధంగా కష్టపడాలంటే పరిస్థితులు నాకు సహకరించవు. పిల్లలకు రోజంతా పిల్లలకు బడి చెప్పాలి. తర్వాత నెక్స్ట్ డేకి ప్రిపరేషన్కు నైట్ ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డే ప్రిపరేషన్కు పిల్లలకు బాగా చెప్పాలంటే నెక్స్ట్ డే కూడా ప్రిపేర్ కావాలి. కాబట్టి అప్పుడున్న పరిస్థితులకు ప్రిపేర్ అయ్యి రాయడం అంటే చాలా ఇబ్బంది. కాబట్టి ఈ టెట్ రాయడం చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా ఉపాధ్యాయులు మనం టెట్ పాస్ అయిన తర్వాత నుంచి మా ఉద్యోగం పోతుంది 20 అయిన తర్వాత ఏమో మనకు అయితే 3 టెట్లు వస్తాయి. 3 టెట్లలో మా జీవితం, మా పిల్లలు, మా భవిష్యత్తు, మేమేంటి, మా పిల్లలు ఎక్కడ ఉన్నారు చూసే పరిస్థితి ఎక్కడుంది? మమ్మల్ని ఎవరు చూస్తారు? మా సర్వీస్లో బెనిఫిట్స్ వస్తాయా లేదా? మొత్తంగా చూస్తే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఒకవైపు చట్టపరంగా పోరాడుతూనే మరోవైపు సుప్రీంకోర్టు గడువును గౌరవిస్తూ ముందుకు వెళ్తున్నారు. వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకుని ఉద్యోగ గండం నుంచి గట్టెక్కేందుకు, పదోన్నతులు సాధించేందుకు మళ్లీ విద్యార్థులుగా మారుతున్నారు. పాఠశాల సమయం ముగిసిన తర్వాత స్టడీ మెటీరియల్స్ సేకరించడం, ఆన్లైన్ క్లాసులు, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా సన్నద్దమవుతున్నారు. సత్ఫలితాలు సాధిస్తున్నారు కూడా. మునుపటి టెట్ ఫలితాలే అందుకు ఉదాహరణ. జనవరి 2026 ఏపీ టెట్ ఫలితాలను గమనిస్తే పరీక్ష రాసిన వారిలో 47.82% ఉత్తీర్ణత సాధించారు. వయసు నిండి బాధ్యతలు ఉన్నా దాదాపు సగం మంది మొదటి ప్రయత్నంలోనే క్వాలిఫై కావటం వారి పట్టుదల, సామర్థ్యానికి నిదర్శనం. రాష్ట్రంలో ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ఇప్పటికీ కొన్ని డిమాండ్లు వినిపిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు విద్యా హక్కు చట్టంలోని నిబంధనల ఆధారంగా వచ్చింది కాబట్టి కేంద్రం చొరవ తీసుకుని పార్లమెంటులో ఈ చట్టానికి సెక్షన్ 23 సవరణ తీసుకురావాలని కోరుతున్నారు. 2010 కంటే ముందు నియమితులైన వారికి టెట్ నుంచి శాశ్వత మినహాయింపు ఇచ్చేలా చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాలపై కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ప్రస్తుతానికి ఎలాంటి స్పందన లేదు.